పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అందుకోసం అందరూ మొక్కలు నాటాలని నిర్మల్ జిల్లా ఎస్పీ చల్ల ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఎస్పీ పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ కొనసాగిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకుని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇక డీసీపీ మాధవపూర్ కె శిల్పవల్లి, డిప్యూటీ డైరెక్టర్ టీఎస్పీఏ రాహుల్ గిరిధర్, ఏఎస్పీ బైన్సా కిరణ్ కారేకు ఎస్పీ ప్రవీణ్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మొక్కలు నాటి హరితహార కార్యక్రమాన్ని కొనసాగించాలని పోలీసు అధికారులను కోరారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఆయన వివరించారు. చెట్లను మానవాళి అవసరాల కోసం నరకడం, మళ్లీ అందుకు అనుగుణంగా మొక్కలను పెంచకపోవడం వల్లే కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని జిల్లా ఎస్పీ చల్ల ప్రవీణ్ కుమార్ తెలిపారు. సంతోష్ గారు ప్రారంభించినటువంటి గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అయినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి గారు గత నెలలో గ్రీన్ ఛాలెంజ్ మా ఎస్పీ నిర్మల్ గారికి ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు డిపిఓ భక్తిలో మనం ఈ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ఒక మొక్కలు నాటేటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మీరు కూడా మా బ్యాచ్మేట్ అయినటువంటి రాహుల్ గిరిధర్ పోలీస్ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఇద్దరికి, అదేవిధంగా ఏఎస్పీ బైన్సా కిరణ్ గారికి, అదేవిధంగా మా బ్యాచ్మేట్ డీసీపీ మాధవపూర్ శిల్పవల్లికి ఈ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా వారికి మొక్కలు నాటేటువంటి ఛాలెంజ్ను వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వారు కూడా ఒక 3 మొక్కలు నాటి వారి తరఫున మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని, ఒక సమాజహితమైనటువంటి పర్యావరణహితమైనటువంటి కార్యక్రమాన్ని